ఇక్కడ పాస్పోర్ట్ దొరుకుతుందా? దొంగ పాస్పోర్ట్. పాస్పోర్టా? అవన్నీ ఇక్కడ దొరకవు సార్. తప్పిస్తావయ్యా. ఎవరో బిల్లి మురళి అంట పాస్పోర్ట్ అరేంజ్ చేస్తాడని చెప్పారు. బిల్లి మురళియా? సార్ ఆ పేరు నేను ఎప్పుడు వినలేదు, నాకెవరు తెలియదు సార్. పాస్పోర్ట్ దొరుకుతామా? పాస్పోర్ట్ ఏళ్ళనా? డబ్బుంది, మేము మొగుడు పెళ్ళాం, ఊరు నుంచి వచ్చాం, పాస్పోర్ట్ పోయింది. ఈడెవరో బిల్లి మురళి అంట పాస్పోర్ట్ అరేంజ్ చేస్తారని చెప్పారు. మేము ఇక్కడ దేవుడు సామాన్లు అమ్ముకుంటున్నాం సార్, అదంతా మాకు తెలియదు సార్. ఇక్కడ నుంచి వెళ్ళండి సార్, వెళ్ళండి సార్, వెళ్ళండి సార్. రండి 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 రండి. How much money you have? What? How much money you have? 1 million ringgit. Follow me. I'm up. సూపర్. వాట్స్ దట్? మీరు ఐఎమ్ సారీ, దే టోల్డ్ మీ యు సెల్ఫ్ టేక్ పాస్పోర్ట్. వి హావ్ బ్యాగ్ పెట్టేసి వెళ్ళిపోరా. పాస్పోర్ట్ ఇవ్వండి, తను డబ్బు ఇచ్చేస్తుంది, అందులో ప్రాబ్లం ఏం లేదు. లేదంటే ఎందుకు తెచ్చండి, మాట్లాడుతున్నాం కదా. అయ్యో, వీళ్ళు కొట్టేసి కొట్టిన వాళ్ళ ఆనవాళ్ళు తెలియకుండా పారిపోయే రకం. పోలీస్ స్టేషన్ వాడు ఒంటరిగా దొరికేసరికి మనోడు రెచ్చిపోయాడు. వాళ్ళు ఇప్పుడు గన్ను తీస్తున్నారే, మరి మనోడు ఏం తీస్తాడు? జీవితంలో మొదటిసారి గన్ను పట్టుకుందాం. చూడండి, మా వీసా అయిపోయింది, ఎయిర్పోర్ట్ వెళ్తే పోలీసులు పట్టుకుంటారు. ఇక్కడికి వస్తే డూప్లికేట్ పాస్పోర్ట్ దొరుకుతుందని ఎవరు చెప్పరా? బ్రో ఒక నిమిషం వెయిట్, ఎందుకు తొందర? తర్వాత నేను వాన్ చేయలేదని చెప్పకండి. ఏ వాన్ చేయలేదని? నేనొక్కడినే నలుగురిని కొట్టగలను. నలుగురునా? ఓ, ఆరుగురున్నారా? తను ఇద్దరిని కొట్టగలదు. నువ్వు ఇద్దరిని టూ ఓకే, పోనీ 1 3. విన్నారా? ముగ్గురునట. చెప్పుతో కొడతా షేక్ ఏమంటే స్టడీగా ఉండు. 3 + 3 6. లెక్క కరెక్టా? లెక్క కరెక్టా కాదని ఇప్పుడు సపోజ్ ఏదైనా తేడా జరిగిందనుకో, ఆయన మీ అందరినీ షూట్ చేస్తాడు. పోలీసా? మలేషియాలో సర్క్యులేట్ అయ్యే నకిలీ మందులు, నకిలీ హాస్పిటల్ మెటీరియల్స్ అన్నిటి వాడే సప్లై చేస్తున్నాడు. ఇప్పుడు వాడు ఎక్కడ ఉంటాడు? నేను ఎప్పుడు వాడు చూడలేదు. నిజం చెప్తున్నాను, వాడు ఎక్కడ ఉంటాడో నాకు తెలియదు. నాకు తెలుసు, నాకు తెలుసు. పీటర్కి వీడు అమ్మాయిని సప్లై చేస్తాడు. పోయిన నెల కూడా 2 థాయిలాండ్ అమ్మాయిలతో నన్ను పంపాడు. వీడు డబ్బు కోసం ఏదైనా చేసి మృగం. ఆ చోట ఎక్కడుందో నువ్వు కరెక్ట్ గా చెప్పగలవా? బుకింగ్ పింగ్టన్. అక్కడికి జంక్షన్ లో వెయిట్ చేయాలి. కార్లో వచ్చి మమ్మల్ని తీసుకువెళ్లారు. అద్దాలు మూసేస్తున్నాయి, కానీ అక్కడి నుంచి 10 నిమిషాల్లో ఫ్యాక్టరీ రీచ్ అయిపోయాం. మరుసటి రోజు తిరిగి పంపించారు.
మా ఊళ్ళో ఒక స్కూల్లో పనిచేసేదాన్ని. అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నా పాస్పోర్ట్ తీసి పెట్టుకున్నారు. ఈ అమ్మాయిని వాడి దగ్గరికి పంపిస్తే అదే ప్లేస్ కి తీసుకెళ్తాడా? నేను కాల్ చేస్తాను, నేను కాల్ చేసి చెప్తాను. అఖిల్, తనకేం తెలీదు. తనని మళ్ళీ ఎలా పంపించగలం? ఆ నకిలీ ముందు తయారు చేసే ఫ్యాక్టరీని కనిపెట్టాలి. తనని ఫాలో అవడం తప్ప మనకి వేరే దారి లేదు. పేను కోసం పంపించామో తెలిస్తే తన ఫ్యాక్టరీలోనే చంపేస్తారు. We don't have a choice. Hey, నంబర్ చెప్పు. 75423434. తనతో నేను వెళ్తాను. నేను వెళ్తే మీతో కంటిన్యూస్ గా కాంటాక్ట్ లో ఉండగలను. నా ద్వారా ట్రాకింగ్ చేయడం ఈజీ. తను ఒంటరిగా వెళ్లి నర్వస్ అయి ఏదైనా అయితే ప్లాన్ మొత్తం ఫెయిల్ అవుతుంది. నేను చెప్పేది కరెక్టే అఖిల్, అది నీకు తెలుసు. యా, నేను సేఫ్ గా మీ ఊరికి నేను పంపిస్తాను. భయపడకుండా నాతో వస్తావా? నన్ను ఇక్కడి నుంచి కాపాడుతానంటే ఎలా చెప్తే అలా చేస్తాను. గుడ్. కాల్ చేయి. ఇద్దరు అమ్మాయిలు వస్తున్నారని చెప్పు. ఎక్కడయ్యో బ్రోకర్లా నన్ను పంపలేదు. థ్యాంక్ గాడ్. హలో థామస్, ఇద్దరు అమ్మాయిలు, అందులో ఒక ఈరోజు మలేషియాకి వచ్చింది. సమ్మగా ఉంది. పంపించమంటారా అని అడిగి చెప్పు. పంపించమంటున్నారు. ఓకే. మీరు అడిగినట్టు 6 మలేషియన్ సాఫెక్ యూనిట్ MP5 సబ్మిషన్ గన్స్ తో. షూట్ చేస్తారా లేదా వీళ్ళు కూడా గన్ కింద పారేసి అది ఏదైనా? ఎక్స్క్యూజ్ మీ, పోలీస్ ట్రైనింగ్ అప్పుడు నేను గన్ షూటింగ్ లో గోల్డ్ మెడల్. నిజమా? చూపించండి. ఒక చిన్న మిస్టేక్ వల్ల బ్రాంజ్ మెడల్ అయింది. ఏం మిస్టేక్ చేశారు మీరు? చెయ్యి కొంచెం షివర్ అయింది, గురు కొంచెం కవర్ అయింది. ఓ, అయితే మరీ చిన్న మిస్టేక్ అని చెప్పండి. మా ఊళ్ళో అసిస్టెంట్ సార్ ఉన్నప్పుడు కేసు ఆఫీసర్ మాట్లాడటమే తప్పు. ఎటకారం ఎక్కువైందే. ఆవిడ కొంచెం అర్థమైందా? అర్థమైనట్టేలే. థ్యాంక్ యూ. ఐమ్ రెడీ. ముందే ఎక్స్పీరియన్స్ ఉందా? ట్రాకర్ కెమెరాలు సరిగ్గా సెట్ చేసుకున్నారు కదా, అందుకే అడిగాను. ఓ, ఓకే. నేను ఇప్పుడు పక్కా ప్రాస్టిట్యూట్ లో ఉన్నానా? అయ్యో, చూడటానికి అచ్చంగా అలాగే ఉన్నారు. రియలీ? మీకెలా తెలుసు? మీకు ఎక్స్పీరియన్స్ ఉందా? ఈ చోటేనా? ఇక్కడే వచ్చేయాలి. ఏం జరిగినా నర్వస్ అవ్వకు, సరేనా? ధైర్యంగా ఉండు. ఈ కారే రండి. Let's go.
వాళ్ళు ఏం తయారు చేస్తున్నారు? ఎస్, అన్ని నకిలీ మందులు. అటాక్ చేయండి సార్. వెయిట్ డూప్లికేట్ మందులు ఫ్యాక్టరీ అని తెలిసాక ఇంకా వెయిటింగ్ ఎందుకు సార్? ఆ పీటర్ వాడి మొహం నేను చూడాలి. సార్ అరే మన ఊరు అమ్మాయిలు. సూపర్ 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 సూపర్. నువ్వు ఇంతకు ముందే ఇక్కడికి వచ్చావు కదా? వాడితో చెప్పానే ఒకసారి పంపిన అమ్మాయిని మళ్ళీ పంపొద్దని. జార్జ్, యా సార్. బిల్లీకి ఫోన్ చేయి. స్విచ్ ఆఫ్ సార్. ఆ, నీ పేరేంటమ్మా? షీలా. ఆహా, చెక్ చేసేద్దామా? చెవిలో లేదు, చైన్స్ లో లేదు, చేతిలో ఓ వాచ్ కెమెరా. ఏంటమ్మా కళ్ళద్దాలు హెయిర్ పిన్ వరకు వచ్చేసింది. వాచ్ కెమెరా ఎంత పాతదో తెలుసా? కృష్ణ గారి కాలం నాటిది. హలో హలో హలో, సంధి చివరి వ్యాన్లోకి వచ్చిన ఐప్యాడ్ లో చూస్తున్నారా? గాయస్ వాడు ప్రాణాలతో కావాలి. Go. కలరింగ్ అంతా చూస్తుంటే మీడియానా? పోలీస్ అంటే అయ్యో, ఇప్పుడు పగలు కొట్టుకుని దూకుతారే. ఎందుకు రా ఇండియన్ ఎంబసీని అటాక్ చేసావు? హలో, ఇప్పుడు ఎందుకు పగలు కొట్టుకుని దూకారు? బెల్ వర్క్ చేయలేదా? లేదా నేను తలుపు తినా? మీరు చేసింది ఎంత పెద్ద అఫెన్స్ మీకు తెలుసా? డూప్లికేట్ మందులు తయారు చేస్తే అఫెన్స్ గురించి మాట్లాడుతున్నావా? ఇప్పుడు నేను అరెస్ట్ చేయగలను. వారెంట్ ఉందా? పైగా మా వాళ్ళని షూట్ చేశారు. పీనల్ కోడ్ 327 ప్రకారం మీ మీద కేసు ఫైల్ చేస్తే డిపార్ట్మెంట్ లో సస్పెండ్ చేస్తారు తెలుసా? 327 ఎప్పుడో క్యాన్సిల్ అయిపోయిందయ్యా. సార్ తెలీదా? ఏంటి తెలిసేది? 327 ని పోయిన నెల మళ్ళీ తీసుకొచ్చారు సార్. మళ్ళీ తీసుకొచ్చాడా? ఏమా నాకు అప్డేట్ చేయొచ్చుగా? మీరే సార్ అప్డేట్ గా ఉండాలి. నాది మలేషియా, నీది మలేషియా. ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడంలో తప్పులేదుగా. పీటర్ 2 నిమిషాలు నీతో మాట్లాడచ్చా? షో. ఏంటి అశూరు? వెళ్ళిపోకో. పిలిచింది మాట్లాడడానికి కాదు, మర తిట్టడానికి పిలుస్తున్నాడు. ఆయన గారు 2 నిమిషాలని ఎక్కడికైనా సరే పిలిస్తే వెళ్ళిపోకు. అర్థమైందా? మన విషయంలో మాత్రం కాన్సన్ట్రేట్ పెట్టు. ఆలోచించుకో. ఓకే అను. సరే ఓకే. నా మీద ఉన్న స్మగ్లింగ్ కేసు, నకిలీ మందుల కేసు, వీటిలోంచి నన్ను విడిపించేయండి. నేను అప్రూవర్ గా మారుతా. మీకు ఫుల్ గా కోఆపరేట్ చేస్తా. డన్. 2 తగిలిస్తే ఆటోమేటిక్ గా చెట్టుకుని అడిగాకండి సార్. త్వరగా పని పూర్తి చేసుకుని మీరు ఇండియాకి వెళ్ళాలి కదా. వాడు ఒక నాగుపావులు అంటాడు. నాగస్వరం వాయించి నిజం రప్పిస్తా. దయచేసి నా ప్లే అర్థం చేసుకోండి సార్. థ్యాంక్ యూ సార్. దట్స్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ.